కృష్ణా నది అన్నమాట. కృష్ణా చూసా అసలు వాటర్ ఏ లేదు కృష్ణా నది. ఇప్పుడు మేము తిరుపతి వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్తున్నాం. ఇప్పుడు మనం చెన్నై హైవే ఎక్కామన్నమాట. చెన్నై టైం వచ్చేసి 1:50 అయింది. చూద్దాం తిరుపతికి ఏ టైంకి వెళ్తాము. విల్ సీ. లాంగ్ డ్రైవ్ ఆఫ్టర్ సో లాంగ్ టైం. ఇప్పుడు మనం ఫస్ట్ టోల్ గేట్ ఎంటర్ అయ్యాం. కాజా టోల్ ప్లాజా. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళడానికి ఫస్ట్ టోల్. మళ్ళీ హైవే. అసలు ఏమన్నా ఎండలు ఉన్నాయా? మామూలు ఎండలు కాదు. ఇప్పుడే ఇలా ఉందంటే విజయవాడ, రేపు మేలో ఎలా ఉంటాయో ఏంటో అసలు. నాకేమో ఇది యూట్యూబ్ అనేది కొంచెం కొత్త కదా, సో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని నాకు తెలియదు. పక్కన నుంచి మా హస్బెండ్ సంతోష్ వచ్చి మాట్లాడుతూ ఉండు జాను, మాట్లాడుతూ ఉండు అని అంటారు. నాకేమో తెలియదు, కొత్త కదా. సో కొంచెం మీరు కూడా లైట్ తీసుకోండి. ఇవాళ ఫ్రైడే ఫాస్టింగ్. సో ఎక్కడన్నా ఫ్రూట్స్ కనిపిస్తే ఆపు సంతోష్. ఫ్రూట్స్తో స్టార్ట్ చేయాలి ఇవాళ. ఇంకా నైటే తింటా, ఏమన్నా తింటే. ఇప్పుడు ఫ్రూట్స్ తింటాను. మధ్యలో డిస్టర్బెన్స్. ఇదేదో స్టేడియం, ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ అంట. మనం గుంటూరులోకి ఎంటర్ అయ్యాము. గుంటూరులో వైస్రాయ్ బిర్యానీ ఉంటుంది. బాబా ఈ బిర్యానీ భలే ఉంటుంది, అసలు భలే ఉంటుంది. నాకు మ్యారేజ్ అవ్వకముందు మా డాడీ మమ్మల్ని తీసుకొని వెళ్ళి చక్కగా అక్కడే ఇప్పించేవాళ్ళు, తినేవాళ్ళం. ఆ లైఫే వేరబ్బా పెళ్ళి కాకముందు. టేస్ట్ ఎంత బాగుంటుందో అసలు. హోటల్ వైస్రాయ్ గ్రాండ్ చాలా బాగుంటుంది బిర్యానీ. ఈ బిర్యానీ ఈసారి ట్రై చేయాలి. మళ్ళీ తిరుపతి ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చాక ట్రై చేయాలి. అవును ఫ్రెండ్స్, మీరు చికెన్ తినడం స్టార్ట్ చేశారా? మేము నిన్ననే చికెన్ తిన్నాం మంచిగా. విజయవాడలో గులాబ్ హోటల్లో కిచిడి ఏమో ఉంటుంది అసలు. కొబ్బరితో చేసే చికెన్ రైస్ చాలా బాగుంటుంది. ఫస్ట్లో చక్కగా ఒక ప్యాకెట్ ఇద్దరు తినేవాళ్ళు, ఇప్పుడు క్వాంటిటీ తగ్గించేశారు. జస్ట్ ఆ ఒక ప్యాకెట్ ఒకరికే సరిపోవట్లేదు, క్వాంటిటీ తగ్గించేశారు, రేట్ పెంచారు. కానీ గ్రీన్ ఆంజనేయ స్వామి. వావ్. తాటికల్లు కదండి, ముందు చెట్లు.
ఎయిర్ పంప్ అన్నమాట. ఇది వచ్చి మన కార్ బెడ్. ప్రస్తుతానికి అయితే దీని ఎయిర్ కొట్ట పిల్లో చేశాను, బట్ కానీ ఇది సరిగ్గా ఫిట్ చేయాలనుకుంటా, గాలిపోతుంది. ఇది గాలి కొట్టే టైంకి ఆ సౌండ్కి మా బాబు లెగిసిపోయాడు. ఇంకా అందుకని ఆపేసాం. సో ఎక్కడన్నా రెస్టారెంట్లో ఆపినప్పుడు ఫిల్ చేద్దామని. ఇది చక్కగా ఇదొకటి ఏదో చేశాను, మరి ఇది ఎక్కడ పెడతారో. ఇదైతే చక్కగా నేను నా బ్యాక్ సపోర్ట్ పెట్టుకున్నా ప్రస్తుతానికి, ఫిల్ చేశా కదా అని. సో నెక్స్ట్ ఆపిన చోట మొత్తం బెడ్ అంతా ఎయిర్ ఫిల్ చేసి బాబుని వెనకాల పడుకోబెడతా. నేనే అమెజాన్లో ఆర్డర్ చేశాను. విత్ ఇన్ 1 డేలో ఆర్డర్ డెలివరీ అయిపోయింది. మొత్తం ఫిల్ చేశాక మీకు నేను చూపిస్తా. ఇప్పుడు కాఫీ తాగడానికి ఆగా. నేను టీ తాగుతాను, నో కాఫీ. చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ. ఇలా ఐస్ క్రీమ్. ఇప్పుడు నేను స్వీట్ కార్న్ తీసుకుంటాను. ఏం మేడం? స్వీట్ కార్న్, మసాలా స్వీట్ కార్న్. ఎస్ నాన్న. వెనిలా ఐస్ క్రీమ్ ప్లీజ్ నాన్న. 1 spoon ప్లీజ్. మమ్మీ బీ. Rakshit, 1 spoon. 1 spoon ప్లీజ్. ప్లీజ్, నేను నీ ఫ్రెండ్ని కదా, ప్లీజ్. ఆఫ్టర్ స్వీట్ కార్న్ టీ తాగుతున్నాను నేను. టీ టేస్ట్ బాగుంది, నైస్. చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ బాగుంది. కాఫీ బాగుంది, టీ బాగుంది, స్వీట్ కార్న్ బాగుంది, ఐస్ క్రీమ్ కూడా బాగుంది, నైస్. బామ్మ ఇది పోస్టర్ చూసారు, బాగుంది. శోభన్ బాబు, ఆ పక్కన ఎవరో నాకు తెలీదు. సీనియర్ ఎన్టీఆర్ పక్కన నాకు తెలీదు. బామ్మ సావిత్రి గారు పక్కన నాకు తెలీదు. ఏఎన్ఆర్ కృష్ణ గారు. ఫిల్ చేశాక ఇలా వచ్చింది, బాగుంది. ఇప్పుడు చిన్నపిల్ల అది గాలిపోయింది, మళ్ళీ ఎయిర్ ఫిల్ చేస్తున్నాం. మా కార్కి కరెక్ట్గా సెట్ అయింది, బాగుంది, నైస్. పిల్లోస్ బాగుంది. ఇప్పుడు హైవే చూసారు ఎంత మంచిగా ఉందో, నైస్, చాలా బాగుంది హైవే.
ఉలవపాడు దగ్గరలో ఉన్నాం. అప్పుడు మ్యాంగోస్ వచ్చేసి చూసారా. ఇంకా ఉలవపాడు వెళ్ళాక ఇంకా లైన్లో మ్యాంగోస్ ఉంటాయి. చెరువు కావలి దగ్గరలో ఉన్నాం. కావలి చెరువు. ఇప్పుడు మనం 4th టోల్ గేట్ దగ్గర వచ్చాం. ముసునూరు సింహపురి ఎక్స్ప్రెస్. ఇదంతా సింహపురి ఎక్స్ప్రెస్ హైవే. ముసునూరు టోల్ ప్లాజా. ముసునూరు టోల్ ప్లాజా అంటాం. 4th టోల్ ప్లాజా. పెన్నా రివర్ వాటర్ అక్కడక్కడక్కడక్కడ. పెన్నా రివర్. సన్ వచ్చి టైం వచ్చి 5:30 అయింది. సన్సెట్ అవుతూ నెల్లూరు సిటీలో ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు మనం 6th టోల్ ప్లాజా అన్నమాట. 6th టోల్ ప్లాజా. బూడానం సంథింగ్ ఏదో నేమ్. టోల్ ప్లాజా క్రాస్ అయ్యాం. భూదనం టోల్ ప్లాజా క్రాస్ అయ్యాం. తెలుగులో అంది. డైరెక్ట్గా తిరుపతికి ఫ్లైఓవర్ వేసారు నాయుడుపేట నుంచా. ఇది వరకు నాయుడుపేట నుంచి రైట్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఫ్లైఓవర్ డైరెక్ట్ తిరుపతి. టైం సేవ్. చౌరస్తా నుంచి రైట్ వెళ్ళాలి. ఇప్పుడు కేంద్రం స్ట్రైట్ చెన్నై రైట్ తీసుకున్నాం ఫ్లైఓవర్ పై నుంచి. రోడ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. చూడాలి లేదంటే నాయుడుపేట నుంచి రైట్ తీసుకున్నప్పుడు రోడ్ అంతా గతుకులు ఉంటాయి. ట్రాక్ ఉంటుంది కింద రైల్వే ట్రాక్. చూడండి రోడ్ చూసారా ఎంత బాగుందో. హాయిగా హైవే. ఇంకా తిరుపతి 65 కిలోమీటర్స్. చూసారా హైవే ఎంత బాగుందో. ఎంత బాగా వేసారు. బాగుంది. స్ట్రైట్ రూట్ 65 కిలోమీటర్స్ ఉంది ఇంకా తిరుపతి. టైం వచ్చి 6:30 అయింది. 7:38 రీచ్ అవుతుంది. చూడాలి మళ్ళీ రోడ్ ఎలా ఉందో ఏంటో. కానీ హైవే అయితే బాగుంది. నైస్. ఆకాశం చూసారు ఎలా వచ్చి. ఆరెంజ్ గ్రీన్. శ్రీకాళహస్తి శివుడు పార్వతి. ఎంత ప్రశాంతంగా కూర్చున్నారండి. శ్రీకాళహస్తి. తిరుపతికి వచ్చేసాం. తిరుపతికి ఎంటర్ అయిపోయాం. నామాలు గోవింద నామాలు. ఏదన్నా లైట్గా డిన్నర్ చేసి SSD టోకెన్స్ కోసం బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్.